థ్యాంక్ యూ. ఇప్పుడు ముఖ్య అతిథులు జడ్జి గౌరీప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జనరల్గా సక్సెస్ అవ్వలేని ఒక మధ్యతరగతి వ్యక్తిని అడగండి, నువ్వెందుకు సక్సెస్ అవ్వలేదు అని. నేను గొప్ప ఇంట్లో పుట్టలేదను, మా అమ్మా నాన్న బాగా చదువుకోలేదను, నన్ను బాగా చదివించలేదను, నాకు మంచి అవకాశాలు రాలేదను, లేదా నన్నెవరో మోసం చేశారను, ఇలా ఏదో ఒక కారణం చెప్తాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డబ్బున్న వాళ్ళింట్లో పుట్టినంత మాత్రాన గొప్పవాళ్లు కాలేరు. గొప్పవాళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళని పేదరికం ఆపలేదు. నా తండ్రి ఒక మధ్యతరగతి రైతు. నేను జడ్జినయ్యాను. కుట్టి అలియాస్ ఆనంది వాళ్ళ ఫాదర్ ఒక కూలీ. కానీ కుట్టి ఎల్ఎల్బిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది, గోల్డ్ మెడలిస్ట్ అయింది. పేదరికంలో పుట్టిన ఎంతో మంది ఆడపిల్లలకి కుట్టి ఒక ఇన్స్పిరేషన్. కుట్టి కథ ఒక మోటివేషన్. షీఈస్ ద ఐకానిక్ స్టూడెంట్ ఆఫ్ భారతీ లా కాలేజ్. నిన్నిట్ట పొగుడుతూ ఉంటే, జనాలు చప్పట్లు కొడుతూ ఉంటే గది చూడాలని మీ నాయన అనేవాడు బిడ్డ. గది పొద్దు జరుగుతోంది, కానీ చూడ్నీకి మీ నాయన లేడే. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మా కుట్టిని మనసారా ఆశీర్వదిస్తున్నాను. కుట్టి, కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జడ్జి తాత. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన గెస్ట్ లాయర్ సూర్య గారు మాట్లాడతారు. మా కుట్టిని విష్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కుట్టి గురించి చెప్పడం అంటే నా కూతురు గురించి నేను చెప్పుకున్నట్టే ఉంటుంది. నీ కూతురి గురించే మాట్లాడుతున్నావు నాన్నా. ఇది కావాలి అని అనుకుంటే అందరికీ దొరికే గౌరవం కాదు. లక్ష్య సాధన కోసం పోటీ పడే లక్షలాది మందిలో ఒక్కరికే దొరికే అరుదైన అవకాశం. ఇప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయి కలలు కనకు. నీ కలలు నీ స్థాయిని, నీ తలరాతని మార్చేలా ఉండాలి అని అంటారు. ఈ మాట నిజమే. ఎందుకంటే అక్కడ పేరు చూశారు కదా, శ్రీమతి లాయర్ ఆనంది గారికి సన్మానం. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, గోల్డ్ మెడలిస్ట్ ఆనంది. తను ఈ స్థాయి కలలు కన్నది తన 6 ఏళ్ల వయసులో. నువ్వు ఏమవుతావని ఎవరన్నా అడిగితే నేను లాయర్నవుతాను, గొప్ప లాయర్నవుతాను అని అనేది. కొందరు నవ్వేవారు, కొందరు ఇవన్నీ జరగవు అని అనేవారు. కాని తను మాత్రం తననే నమ్ముకుంది, తన కలని నమ్ముకుంది. అందుకే ఈరోజు తన కలని అందమైన వాస్తవంగా మార్చుకుంది. ఈ ప్రయాణం వెనుక ఎంత కష్టం ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో దాటలేని సంఘటనలు. అవన్నీ దాటుకొని ఎదురించి ధైర్యంగా నిలబడింది. పోరాడి తను ఈ స్థాయికొచ్చింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ కుట్టి. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి నా వినయపూర్వక నమస్కారం.